రక్షింపబడిన వ్యక్తిగా కొనసాగాలంటే చెల్లించవలసిన వెల ఏంటి? బికాస్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ కాస్ట్లీ. క్రీస్తు యేసుని వెంబడించడం అనేది చాలా కాస్ట్లీ. ఇప్పుడు మనం చదువుకున్న దానికి అలాగే 14వ అధ్యాయంకి ఉందాం, దాన్ని ధ్యానించుకుందాం. చాలామంది వస్తారు ఆయన దగ్గరికి, చాలామంది ఆయన వెంబడించారు, కానీ కొంతమంది మాత్రమే కడదాకా వచ్చారు. మనతో అందరూ కడదాకా రారు. నీతోనే ఉంటాను అన్న వాళ్ళు కూడా వదిలేస్తారు. 6 నెలల్లోనే వదిలేస్తున్నారు. ఈ రోజుల్లో వివాహంలో ఒక ప్రమాణం ఉంటుంది, మీకు గుర్తుందో లేదు, మరణం మనలను ఎడబాపు వరకు అని ఉంటుంది. అంటే మరణం వస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టినని అప్పుడే చెప్పుద్దామా? మీరు బాధపడి లాభం లేదు. బట్ దట్ డెసిషన్ వి మేక్ టు ఫాలో. చాలా కుటుంబాలు చక్కగా ఉంటాయి, కొన్ని కుటుంబాలు త్వరలోనే విడిపోతాయి. విడిపోవటానికి కారణం ఏంటంటే సెల్ఫ్ వచ్చినప్పుడు. వివాహం అవ్వకముందు వివాహం అయిన తర్వాత అంతా విఏ. బట్ ద పాయింట్ ఈస్ దిస్, దెర్ ఆర్ కన్వర్జేషన్స్ బట్ వీ స్టిల్ హ్యాంగ్ అవుట్ టుగెదర్. యేసుతో నడిచేటప్పుడు కొన్ని లోయ పరిస్థితులు వస్తాయి, కానీ ఆయన హత్తుకొని ఉండాలి చివరి వరకు. ఇక్కడ 3 సార్లు ఇదే మాట పదే అంటాడు. 26వ వచనంలో, ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు మీ అండ్ డస్ నాట్ హేట్ హిస్ ఫాదర్ ఆర్ మదర్, హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్, హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, yes, even his own life, he cannot be my disciple. ఏంటది? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నతమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఇప్పుడు యేసయ్య శిష్యుడు ఉన్నాడంటే నేను పాస్టర్ని హేట్ చేయాలి, మా అమ్మని నాన్న. నో, దట్ ఈస్ నాట్ ద ట్రూత్. సింపుల్ వర్డ్స్లో, ఒకవేళ నిజంగా నువ్వు యేసుని వెంబడించాలి అంటే ఆయన్ని ప్రేమించినంతగా ఇంక దేన్ని అలా చేస్తున్నారా? నా మొదటి ప్రశ్న. మనం అలా అన్నిటికంటే ప్రథమంగా యేసయ్యనే ప్రేమిస్తున్నామా? గుండె మీద చేసుకొని చెప్పండి, మీకే తెలుస్తుంది. నేను ఇందాక అన్నాను కదా, అర్జెంటుగా నీకు ఇష్టమైంది ఏదన్నా ఇవ్వమంటే, ఇష్టమైందో లేదో నీ దగ్గర ఉన్నది ఇవ్వమంటే ఎవరికన్నా ఇచ్చేస్తావా? నీతో మాట్లాడతాడు దేవుడు అంతరంగం నుండి. అన్నాడు అనుకోండి, తిమోతి నీ మీద ఉన్నటువంటి ఆ బంగారం తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసి, సుమిత నీ మీద ఉన్న బంగారం తీసుకెళ్ళి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి ఇచ్చేసేయి. చిచి పో సాతానా అంటది. దేవుడు బంగారం కోరతాడా? చిచి. ఇంకోసారి వినపడనీయకూడదు కూడా, పెద్ద శబ్దం లౌడ్ మ్యూజిక్ కూడా పెడుతుంది. అదే ఏదైనా చెత్త చెదారం ఉందంటే ఆ టిష్యూ పేపర్ వాళ్ళకి ఇవ్వమంటే ఈజీయే. నీకు విలువైంది, నీకు ఇష్టమైంది, నువ్వు కోరేది ఇవ్వడం కష్టం. అదే యేసయ్య చెప్పేది ఒక్కటే మాట, నువ్వు నన్ను అంగీకరించావు, కానీ అలాగే రక్షింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, నన్ను అంగీకరించిన మనిషిగా నన్ను వెంబడించాలని నువ్వు కొన్ని వదిలిపెట్టక తప్పదు. అది సిద్ధంగా లేకపోతే నువ్వు రక్షింపబడిన వ్యక్తిగా ఉంటావు, కానీ నువ్వు నా శిష్యుడివి కాదు, శిష్యురాలివి కాదు. And it goes on and says, anyone who does not carry his cross and follow me cannot be my disciple. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే సిలువను మోసుకొని అంటే ఇప్పుడు అర్జెంట్ ఒకటి తయారు చేయించుకొని భుజం మీద పెట్టుకొని వెళ్ళామని కాదు. అది దాని అర్థం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు క్రూసిఫై యువర్ సెల్ఫ్ అంటే నీ ఏమంటారు సెల్ఫ్ని తెలుగులో ఏమంటాం మనం? నీ సెల్ఫ్ని, నీ స్వయంని నువ్వు కానీ హతమర్చకపోతే, సిలువ వేయకపోతే నువ్వు ఆయన శిష్యుడిగా శిష్యురాలుగా ముందుకు వెళ్ళలేవు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ ఐ కెనాట్ క్రూసిఫై మీ, అనేది క్రూసిఫై ఇన్ మ్యారేజ్. దట్స్ వై ఐ బ్రాట్ దిస్. వివాహంలో ఉన్నంత కాలం నీకు ఇబ్బందులు ఉంటాయి, వచ్చినప్పుడు నీకు ఇబ్బందులు పోతాయి. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు కొత్తగా.
నేను నా అనుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైతే ఇది మన అనుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ రోజుల్లో నా జీతం నీ జీతం, ఇది కుటుంబానికి దేవుడు ఇచ్చే జీతం అనుకోవట్లేదు. నా జీతం నుంచి నేను ఇది కడతాను, నీ జీతం నుంచి నువ్వు అది కట్టు, బుద్ధి లేని మాటలు అవి. దేవుడు కుటుంబానికి జీతం ఇస్తాడు, మీ ఇద్దరికి కలిపే జీతం ఇస్తాడు, 2 ప్రదేశాల నుంచి ఇస్తాడు, కానీ ఇచ్చేవాడు దేవుడే. అది కలుపుకొని దాంట్లో నుంచి దశంభాగం తీసిన తర్వాత ఇద్దరు కలిసి వాడాలి. దట్స్ ద రూల్, దట్స్ అ ఫ్యామిలీ రూల్. సో వి అనుకున్నంత కాలం ప్రాబ్లం లేదు, కానీ ఐ అనుకున్నప్పుడు. సో నౌ ది సెకండ్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏమంటాడు, నన్ను తప్ప వేరే ఒకళ్ళని అంతగా ప్రేమించకూడదు. తన తల్లిదండ్రులు సన్మానించకపోతే ఏమవుతుందంట, ఆయుష్ తగ్గిపోతుంది. సో ఆయనే అన్నాడు ఆ మాట కూడా, అంటే సన్మానించొద్దు ప్రేమించొద్దు అని కాదు, నాకంటే ఎక్కువ దేన్ని కూడా. నిజంగా చెప్తున్నాను, ఆయన ఒక టైపు, ఆయనకంటే ఎక్కువ ఏదైనా ప్రేమిస్తే అదే అడుగుతాడు. కొంతమంది పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో పిల్లలకి లేనిపోయిన తెప్పులు వస్తుంటాయి, వాళ్ళనే అడుగుతాడు దేవుడు. సమూయేల్ని హన్నా ఇచ్చేసిందంటే మీరు ఇవ్వగలరా మీ పిల్లల్ని? వాడు 3వ ఏటనో 7వ ఏటనో 5వ ఏటనో బహుశా ఇచ్చిందేమో. ఇప్పుడు వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చినా కానీ తీసుకెళ్ళి ఇచ్చేసే అంటేనే అమ్మో, అది పెళ్ళి అయిపోయినా కానీ దగ్గర పెట్టుకొని ఉంటాను. జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ గివింగ్ అప్. This is not about attachment. This is about detachment to the world and attaching yourself to God. ఈ ప్రపంచంలో ఉన్న వాటితోటి తెగదెంపులు చేసుకొని భగవంతుడితోటి, దేవునితోటి, యేసయ్యతోటి లంగరు వేసుకుంటాం. దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్. అది చాలా కష్టం మనుషులకి. యేసయ్య గురించి మాట్లాడతాం కానీ ఆయన్ని హత్తుకొని వెంబడించడానికి మనం గివప్ చేయడానికి రెడీగా ఉంటాం. అంతెందుకు, దేవునికి స్తోత్రం, మీరందరూ ఈ రోజులు ఇక్కడ ఉన్నారు. మీ ఇంటికి కానీ చుట్టాలు వచ్చుంటే ఈరోజు బాంబే నుంచి మా చుట్టాలు వచ్చినా రాకపోయేదాన్ని. ఎక్కడి నుంచి చుట్టాల నుంచి రాలేదా అంటే జీసస్ ఈజ్ నెవర్ ద ప్రయారిటీ. క్రైస్ట్ ఈజ్ నెవర్ ద ప్రయారిటీ. దట్స్ వాట్ హీ వాస్ టాకింగ్. నంబర్ 1, అమ్మ తల్లిదండ్రుల కంటే నేను ప్రయారిటీ అయి ఉండాలి. రెండవది, నిన్ను నువ్వు సిలువ వేసుకు, అంటే ప్రతి విషయంలో యూ షుడ్ డై ఫర్ మీ. I died for you, you should die for me. నాకు ఇది చేయటం ఇష్టం, రైట్. ఇది యేసయ్యకి ఇష్టమేనా? ఒకవేళ ఇష్టం కాకపోతే నాకెంత ఇష్టమైనా నేను అది చేయగలను. And whoever does not bear his cross, if he doesn't crucify himself, he doesn't qualify for the kingdom. నిన్ను నువ్వు సిలువ వేసుకోకపోతే, నీ కోరికలు నువ్వు సిలువ వేయకపోతే, ఏం కోరికలు ఉంటాయి? వెరీ క్విక్లీ 3 రకాల కోరికలు అందరికీ. శరీరపు ఆశ, ఆశ ఉంటుంది. అంటే ఫ్లెష్ హ్యాస్ డిజైర్స్. నాకు కోరికలే లేవు అంటే నిన్ను సైకియాట్రిస్ట్కి తీసుకెళ్ళాలి. కోరికలు ఉంటాయి. ఈ శరీరము ఉన్నంతసేపు నీకు రకరకాల కోరికలు ఉంటాయి. సుఖం అనే కోరిక ఉంటుంది, లస్ట్ అనే కోరిక ఉంటుంది, కామం అనే కోరిక ఉంటుంది. God is so very clear about those things. Jesus says, don't you ever do that. Jesus bids them, count upon me. Consider it. Paul, you know what Paul says in Philippians 3:7-8. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7-8 ఒకసారి చూస్తే, but whatever were gains to me I now consider loss for the sake of Christ. What is more, I consider everything a loss because of the surpassing worth of knowing Christ Jesus my Lord, for whose sake I have lost all things. I consider them garbage that I may gain Christ. ఏమంటమ్మా? అయినను ఏవేవి నాకు లాభకరములు, ఏమేమి నాకు లాభకరమై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. నష్టముగా. ఇది దేవునికి ఇష్టము లేకపోతే నాకు ఇష్టం లేదు. దేవునికి కష్టమైతే నాకు కష్టమే, దేవునికి నష్టమైతే నాకు నష్టమే. పౌలు ఎంచుకున్నాడు. మళ్ళొకసారి చదవ వెనకాలకి వెళ్ళి. అదే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఎంచుకున్నాడు అంటే ఎంపిక చేసుకున్నాడు. అంటే 2 రకాలు ఉంటాయి. ఏం చేస్తాం? ఆయనకి ఇష్టం లేదు, మరి ఇంకేం చేస్తాం అనేది ఒకటి ఉంటుంది, ధోరణి.
ఐ వాంట్ యూ టు గెట్ దిస్ వెరీ క్లియర్లీ. అంటే ఏం చేస్తాం మరి, ఆయనకి ఇష్టం లేదు, మరి అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అంటే నరకాన్ని తప్పించుకుంటానికి యేసయ్యని నమ్ముకున్నట్టు ఉంటుంది అనమాట. ఆయన నా బదులుగా మరణించాడని ప్రేమకు ప్రతిస్పందించిన వ్యక్తిగా కాదు కదా. రెండో ధోరణి ఇంకోటి ఉంటుంది. ఏంటి అది? నేను ఎంపిక చేసుకుంటాను. ఐ మేక్ అ చాయిస్. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నేను ఇది చేయను అనే ఒక చాయిస్ నేను నా విల్ఫుల్గా విత్ మై మైండ్, నా ఆలోచనతోటి, నా స్వకీయ ఆలోచనతోటి నేను ఎంపిక చేసుకుంటున్నాను. అంటే నా మీద ఎవరు ఒత్తిడి పెట్టలేదు. ఏం చేస్తాం మరి చేయక అంటే ఒత్తిడి ఉంది. లేదు నేను ఇది చేయను అంటే అది నువ్వు ఎంపీ. సో యూర్ మేకింగ్ అ చాయిస్. పాల్ మేక్స్ ఎ చాయిస్ నాట్ టు డూ స్టఫ్ దట్ ఆర్ detrimental for his growth and that God doesn't like. So Christian life, following Christ is about making choices. క్రీస్తుని వెంబడించడం అనేది కొన్ని ఎంపికలు చేసుకుంటాం అయి ఉన్నది. ఎంపికలు చేసుకోకుండా నువ్వు ముందుకి కొనసాగలేవు.